పక్క సూపర్ 6లు లేవు, పక్క సూపర్ 7లు లేవు. చంద్రబాబు నాయుడు ఎంతటి మోసగాడు. రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం. కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈ రోజు చింతిస్తున్నాం. Wake up to reality. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఇంతవరకు ఏ నాయకుడు అంత ధైర్యంగా చేయలేదు. సింహం ఆయన. (2047) గురించి ఒక్క చదువుకున్న వాళ్ళకే అర్థమవుద్దేమో అనుకున్నా. అక్కడికి వెళ్తే నాకు వేసిన ఆశ్చర్యం ఏంటంటే అసలు చదువు లేని వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చారు. 2047 దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. ఈరోజు మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. మనకి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుందండి. అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆగిపోయినవన్నీ మళ్ళీ మొదలైనవి. ఇది చాలా సంతోషం. కూటమిలో సూపర్ 6 పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇవన్నీ అమలు పరుస్తారు కాస్త నెమ్మదిగా. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కదా. ముందు అమరావతి నిర్మించడం అన్న విషయాలు, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అవి చూసుకుంటున్నారు. పెన్షన్లు, జీతభత్యాలు ఇవన్నీ చూసుకుంటున్నారు. అసలే ఖజానాలో డబ్బులు లేవు కదా. ఇవన్నీ సరి చేసుకొని నెమ్మదిగా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అందరూ అలాగే ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరి ఆశయం అదే, ప్రజలకు కూడా అదే నమ్మకం. మరి మొదటి నుంచి ఆయన అందరినీ అలాగే అంటున్నాడుగా. చంద్రబాబు నాయుడు మోసగాడు అన్నాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వీళ్ళు మోసగాడు అన్నాడు. మొదట గెలిచాడు ఆయన. 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏముంది? ఏం చేశాడు? అందరిని తిట్టడం తప్ప. ఇప్పుడు ఈ ఏరియా ఎమ్మెల్యే గారు బోండమ్మ గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఇక మొదలవుతాయమ్మా. ఫండ్స్ వాళ్ళకి చేతికి వచ్చినాక అన్నీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దీని ప్రకారం, మన పవన్ కళ్యాణ్ గారి చెప్పిన దాని ప్రకారం అక్కడ ఫండ్ రిలీజ్ అయిన దాన్ని బట్టి వాళ్ళు మొదలు పెడతారు, చేస్తారు. ప్రణాళిక ఉంటుందిగా ప్రభుత్వానికి, దాని ప్రకారం చేస్తారు. ఈ ఒక్క బోండా ఉమానే కాదు, అందరు ఎమ్మెల్యేలు కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కలిసి ప్రణాళిక చేసుకొని చేస్తారు. డబ్బు రావాలి కదా. జగన్ హయాంలో అన్నా క్యాంటీన్ తీసేశారు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేశారు. దాని మీద మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు జగన్ గారు కానీ, జగన్ అనుయాయులు కానీ, మీరు కానీ అన్నా క్యాంటీన్ల దగ్గరికి వెళ్ళి చూడండి. ఎంతమందికి డబ్బులు లేక, తిండి లేక అల్లాడుతున్న వాళ్ళకి గబుక్కన ఆకలి తీరుతుంది. అది తీసేసే వల్ల ఆయనకు ఉపయోగం ఏంటి? నిరుపేదల గురించి మాట్లాడారు. అస్సలు రూపాయి లేని వాళ్ళు, తిండి లేక అలమటిస్తున్న వాళ్ళ దగ్గర ఆ కూడు తీసేయడం అన్నది ఆయన ఎంతవరకు పేదల పాలిట పెన్నిదిగా మనం చెప్పొచ్చు ఆయన్ని. నేను అనుకున్నా జగన్ గారు యువకుడు, ఈసారి వచ్చాడు. 30 ఏళ్ళు 35 ఏళ్ళ వయసు ఉంది. రాబోయే 30 ఏళ్ళు కూడా చక్కగా చేస్తాడు. మంచి యువకుడు వచ్చాడని చెప్పి చాలా సంతోషించా. కానీ ఆ నమ్మకం నాకు ఏమి కనపడలా. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందండి? అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంది, ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇది మా నమ్మకం. రేషన్ బియ్యం మీద ఆయన తీసుకున్న యాక్షన్ సరైందని అంటారా? ఇంతవరకు ఏ నాయకుడు అంత ధైర్యంగా చేయలేదు. ఏ ప్రజానీకంలో కూడా ఆ ధైర్యం లేదు. ఏ ఆఫీసర్ కూడా ఆ ధైర్యం చేయలేదు. ధైర్యం చేసినా అవి అట్లా మేనేజ్ అయిపోయి ఆ పనులు అలా జరుగుతున్నాయి. ఈ దెబ్బకి సీజ్ చేయడం అన్నది మాత్రం ఇక ఆయన వల్లే అవుద్ది. సింహం ఆయన. నిన్న మన ఇందిరాగాంధీ స్టేడియంలో 2047 విజన్ గురించి ప్రవేశపెట్టారు. అది అమలవుతుంది అంటారా? 2047 గురించి ఒక్క చదువుకున్న వాళ్ళకే అర్థమవుద్దేమో అనుకున్నా. నేను, మా అబ్బాయి కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు. ఆయనతో పాటు నేను వెళ్ళా. అక్కడికి వెళ్తే నాకు వేసిన ఆశ్చర్యం ఏంటంటే అసలు చదువు లేని వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చారు. 2047 అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకో 25 ఏళ్లలో ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎలా అవుద్ది అన్న ఆశతో వచ్చారన్నమాట వీళ్ళందరూ. చాలా బాగుంటుంది. ఒక ఆశయం లేకుండా ఏ మనిషి కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ కుటుంబం కానీ ముందుకెళ్ళడం కష్టం. ఆ ఆశయంతో అభివృద్ధి చెందుతుందని అందరి ఆశ, నా నమ్మకం కూడా. నిరుద్యోగ వృత్తిని భర్తీ చేస్తారంటారా కూటమి ప్రభుత్వం? అంటే ఉద్యోగాలు ఇచ్చి అందరికీ అవకాశాలు కల్పిస్తారంటారా? 100% చేస్తారు. ఇప్పుడు నేను 2047 విజన్లో ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చారంటే అంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చారు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నారంటే అందరూ ఉద్యోగాల కోసం చూస్తే ఇక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కూడా కావాలిగా. ఉద్యోగం ఇచ్చేవాళ్ళని తయారు చేస్తున్నారు ఈ రోజున. ఇంతమంది నిరుద్యోగులు సొంతంగా కాళ్ళ మీద నిలబడి ఇంకొక 10 మందికి ఒక్కొక్క నిరుద్యోగం చేస్తే ఖచ్చితంగా ఈ నిరుద్యోగ వృత్తి అనేది జరుగుద్ది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు. మన రాష్ట్రాన్ని మనమే నిలబెట్టుకుంటాం. ఈ పార్టిసిపేషన్ ఇస్తున్నారు, ప్రజలు కూడా పార్టిసిపేషన్ ఇస్తున్నారు ఇందులో. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి 100 మార్కులకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 వేస్తా.
100కు 100 వేస్తా. ఇలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఆయనకి 100కు 100 వేస్తా. ఒకళ్ళ తరపున మాట్లాడటం కాదు, ప్రజల తరపున, ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నా, పార్టీ తరపున కాదు, పర్సనల్గా మాట్లాడట్లేదు నేను. ఇవన్నీ పర్సనల్గా తీసుకుంటే మనసు బాధ కలుగుద్ది. ప్రజల తరపున ఆలోచించుకొని ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆనందం వేస్తుంది మాట. అది ఇప్పుడు వరకు రూపాయి పడలా. అడిగితే నిదానంగా పడతలే, 100 మంది బుక్ చేసుకున్నారు నిదానంగా. అంటే 15 రూపాయలు పడుతున్నప్పుడు అమౌంట్ పడాలిగా, మరి పడలేదుగా. రైతు భరోసా వేస్తానన్నారు, ఇంతవరకు రైతు భరోసా లేదు. మరి ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఇవి పెట్టుకున్నాం బండికి, పోలీసు వాళ్ళు అడవుడి, లోపల ఆఫీసులో అడవుడి. ఈ వాళ్ళకి ఏం పెట్టకపోతే వాళ్ళు తీసేయండి అంటారు. మరి మేము ఎట్ట బతకాలా? ఎట్ట తీసేయాలా, ఎట్ట బతకాలా చెప్పండి. ఇప్పుడు సాయంత్రం 5ంటికి వచ్చి రాత్రి 8 దాకా అంటే 500 రూపాయలు అమ్ముకుంటారు. 2 రోడ్లు ఎండలో కూర్చుంటే ఇంతవరకు రూపాయి బోని అవ్వట్లే. మరి మేము బతకాలిగా. మరి ఇస్తానన్న ఇవ్వాలా? 200 1500 ఇస్తానన్నారు. 1500 అయ్యి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. పోస్ట్ ఆఫీస్లో ఏమన్నారు? అకౌంట్ లేకపోతే ఇస్తారంట. అకౌంట్ లేకపోతే అంటే వీళ్ళు అకౌంట్ లేని వాళ్ళు ఎవరు? జీరో అకౌంట్లోనే మోడీ గారు కొన్ని లక్షలు తీపిచ్చారు. మరి ఇంక జీరో అకౌంట్లో కూడా వేయట్లేదు కదా. మరి వాళ్ళు కార్డులు ఎందుకని ఇవ్వట్లేదు? చెప్పండి. ఒక్కటి కాదు, ఒకటైనా కట్టకట్టుగా చేయాలి. 100కి 90 చెప్పారు. 90లో 10 అన్నా చేస్తే బాగుంటుంది. ఎవరికో ఉండోడు చేస్తే మనలాంటి పేదవాళ్ళకి ఏమైపోతాము? ఆయన పరిపాలన అట్టాగా ఉంటుంది, ఈయన పరిపాలన అట్టాగా ఉంటుంది. ఇద్దరే. కాకపోతే ఏంటంటే మన అందరు కలిసి పేదవాళ్ళ నోళ్ళు కొడతాం తప్ప ఏముండదు. ఆయన ఉండోడే చూసుకుంటాడు, ఈయన ఉండోడే చూసుకుంటాడు. వాళ్ళకేమో పేటలు వేస్తారు, మేము కాదు ఉండోళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మేము వెళ్తాము మీ బండి కోసం మేము వెళ్తాం అనుకో, ఏమైనా ఉండేది కాదు. ఈ బండి కోసం చూసుకుంటాము. ఈ బండి కోసం వెళ్ళి అన్న మేము బండి పెట్టుకుంటాం పలానా చాట రైతు బతకరు అంటే లోపల ఉండోళ్ళు ఏమవుతారు కొట్లోళ్ళు, మీరు బండి మీద పెట్టుకుంటా అంటే బయట మేము ఉంటేనే కదా లోపల ఎవరో వచ్చేది. ఇప్పుడు రైతు బజార్ అనేది 10 మందికి ఉపయోగపడాలి. ఏది కాయ పండు అమ్ముకొని బయట ఉంటే లోపల కూరగాయలు కొంటాకు వస్తాడు. అచ్చంగా కూరగాయలు కొనుక్కొని వెళ్ళేవాడు ఉండరు కదా. ఇప్పుడు మరి పనులు జరుగుతున్నాయండి. ఇప్పుడు మనకు వచ్చేసరికి ప్రజెంట్ 6 నెలలే కాబట్టి 6 నెలల వరకు ప్రతి వరకు ఏ వరకు పట్టుకున్నా కానీ స్పీడప్ కానీ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న వర్క్ను బట్టి కూడా పరిణామాలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా ప్రతి సామాన్య మానవుడికి కూడా మేలు జరుగుద్ది. ఈ పని చేస్తే ఒక సీఎం కానీ, ఒక డిప్యూటీ సీఎం కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏదైనా కానీ మంచి పని జరుగుద్దని నమ్మకంతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఉచిత గ్యాస్ అందిందండి. దాని ఆలోచన కూడా బాగుంది. అయితే ఏంటంటే మనకి అది అందరికి అందుతుందా లేదనేది అది కూడా కొద్దిగా ప్రభుత్వం చూసుకోవాలి. అది సరి చేసుకొని మనకి ఎంత సమపాళ్ళలో ఎవరెవరికి వెళ్తుంది ఏంటనేది కూడా అది మనకి ఇప్పటి వరకు కొన్ని చాలా వరకు తప్పులు జరుగున్నాయి. ఆ తప్పులు ఇప్పుడు వీళ్ళు కూడా చేయకుండా ఉంటే చాలా మంచిది మనకి. ఆ తప్పులు జరగకుండా మనకు చూసుకుంటే సరిపోతుంది. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వచ్చి సమస్యను తెలుసుకుంటున్నారా? వస్తున్నారు మేడం. మా రైతు బజారు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు సారు. తర్వాత నియోజకవర్గం కూడా కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి, వాటిని కూడా సాల్వ్ చేస్తున్నారు సారు. అభివృద్ధి బాటలో పడింది అంటారా ఇప్పుడు మన రాష్ట్రం? అభివృద్ధి బాటలో అయితే మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఒక 20 years బ్యాక్ వెళ్ళాం. కానీ దీన్ని ఇప్పుడు మనకు గాడిలో పెట్టాలంటే ఇప్పుడున్న సీఎం గారు ఇప్పుడు 5 years సరిపోదు, ఇంకా అబౌట్ 15-10 అవుతుంది. అయితే ఏంటంటే దీని అందరికీ ఒక రూట్ మ్యాప్ అనేది ఏదైనా కానీ అన్ని కరెక్ట్గా ఉండాలి అని అంటే మనకు పైనుంచి రావాలి, కేంద్ర సహకారం కావాలి, రాష్ట్ర సహకారం కావాలి, ఉన్న ప్రజలు కూడా సహకరిస్తే చాలా బాగుంటుంది. అంటే ప్రజల్ని మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు అసలు దానికి? కూటమి ప్రభుత్వం మోసం చేసింది అనే దానికి విన్నా కానీ కూటమి ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని చేరదీశారనే దానికి నిదర్శనం. ఎందుకంటారంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి విషయంలో కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ వచ్చారు. సామాన్య మానవుడు కానీ, ధనికుడు కానీ, పేదవాడు కానీ ఎవరైనా కానీ
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు పరిపాలన చూసి ఈ పరిపాలన కన్నా కానీ మనకి బెటర్ దెన్ ఎవరైతే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ప్రతి సామాన్య మానవుడు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ప్రతి పౌరుడు కూడా ఆలోచించి చేసినటువంటి ఓటు. అంతేగాని ఇది ఎక్కడా కూడా మోసం చేసి గెలిచింది కాదు, ఎవరిని ప్రలోభపెట్టి మీరు మాకు ఓట్లు వేయండి అని ఎక్కడా కూడా చేసింది లేదు. ప్రభుత్వ పాలన చూసుకుంటే వైసీపీది, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఆ పాలనకి ఈ పాలన? నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయి. ఆ డిఫరెన్స్లో కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ సామాన్య మానవుడికి కావాల్సినటువంటి ఈక్వేషన్స్ అవి ఏమైతే ఉన్నాయో వాటిని ఈ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వాటిని పాయింట్అవుట్ చేసి ఏమైతే పనులు జరగాలి ఆ పనులు అనేది చేయడానికి ఆలోచిస్తున్నారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 100కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారండి? 100కి 100% అండి. ఒక గ్యాస్ మట్టుకు ఇచ్చాడు అంతే. ఇంకేమి ఇచ్చాడు? అమ్మాయికి ప్రతి ఇంటికి 1500 వేస్తాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు. ఇంకేంది సూపర్ 6 ఏంటి? దేనికి? జనవరి నుంచి ఉచిత బస్సు ఇస్తానంటున్నాడు. జనవరిలో బస్సు ఏం చేయాలి? రోజు ప్రయాణం చేస్తామా? ఇప్పుడు ఏ 6 నెలలకో ఏ సంవత్సరానికో వెళ్తాము. ఇక దాని తర్వాత ఏం చేయాలి? ఒక బస్ ఫ్రీగా ఇస్తే చాలా. లేనోడు మాలాంటి వాళ్ళకి ఏదైనా జగన్ ఇచ్చినట్టు ఇస్తే దేనికో దానికో రూపాయి వస్తుంది. ఏం చేయాలి? అంటే నిరుద్యోగ వాళ్ళందరికీ 1500 జనవరి నుంచి ఇస్తానంటున్నాడు కదా. ఎప్పుడు ఇస్తాడు? ఇంకా 6 నెలలు అయిపోయిందిగా. 6 నెలలు అయింది. 6 నెలల నుంచి ఏమైనా ఇస్తాడా? ఏమి ఇవ్వట్లే. ఇంకేంటి? పిల్లలకి ఏమైనా మంచి భోజనాలు ఉన్నాయా? అది లేదు. అన్న క్యాంటీన్లు పెట్టించారు కదా. అన్న క్యాంటీన్లో పోయి స్కూల్ పిల్లలు అన్న క్యాంటీన్లో తింటారా? గవర్నమెంట్ స్కూల్లో కూడా ఫుడ్ అవన్నీ పెట్టిస్తున్నారు కదా. పెట్టిస్తే ఏం బాగున్నాయి? అయ్యి ఏం బాగున్నాయిరా చెప్పు ఒక మాట. ఇదివరకు ఎట్లా ఉన్నారు పిల్లలు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఏముంది? అన్న క్యాంటీన్ పెట్టించాడు. అన్న క్యాంటీన్ దేనికి పెట్టించాడు? ఈ రోడ్ల మీద ఉన్నోళ్ళకి, అనాథ వాళ్ళకి, వాటికి అడుక్కునే వాళ్ళకి పెట్టించాడు. వాళ్ళు తప్ప ఇప్పుడు ఎవరైనా పోయి మేము బేరం వదులుకొని పోయి తింటాం అక్కడ? తినలేముగా. అది ఆయన చేసిన పని. కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు? అస్సలు రూపాయి కూడా ఇయ్యను, ఒక్క మార్కు కూడా ఇయ్యను. జగన్ ప్రభుత్వానికి 100కు 100 ఇస్తా ఆయనకి. దూరం నుంచి వస్తామండి. బాంబే కాల నుంచి వచ్చి ఇక్కడికి అమ్ముకోవాలి. ఒక పూట తెచ్చుకోపోయినా మాకు పక్కనే దగ్గరలోనే ఉంది. 5 రూపాయలకు 3 ఇడ్లీ పెడుతున్నాడు, 3 పూరి ఇస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం సాంబారు రోజుకో వెరైటీ ఇస్తున్నాడు. 5 రూపాయలకి అంతకు మించి ఎవరిని తినగలుగుతాం? రోజు మొత్తం మీద ఒక 15 రూపాయలతో అయిపోతుంది మాకు శుభ్రంగా. అవును, ఉచిత బస్సు అంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలకి టయానికి దొరకపోవచ్చు. మాలాగా డ్యూటీలకి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు టయానికి దొరకపోవచ్చు. దానివల్ల రష్ ఎక్కువ అయ్యి కొట్టుకొని ఇబ్బంది పడతారు. కాలేజీ పిల్లలేంటి పనికి వెళ్ళే టయానికి దొరక ఆ బస్సు కోసం ఎదురు చూడాలి, ఫ్రీ బస్సు అని చెప్పేసి. అలా కాకుండా పోనీ రేటు తగ్గించి ఆటోలకి బస్సులకి రేటు తగ్గిస్తే పోనీ ఒక 5-10 ఈజీగా ఉంటుందని మా ఉద్దేశం. అది మాత్రం మనకు తెలియదు. మునుపు జగన్ అన్నాడు నాకు పట్ట మాత్రం ఇవ్వాల, చివరాఖరికి వచ్చింది అని చెప్పారు అంతే. అది ఎక్కడ ఏంటని ఇంతటి స్థలము చూపిలా, ఇంచులు ఇవ్వాల. అందరికీ బాండ్ ఇచ్చారండి, నాకు కనీసం ఆ బాండ్ కూడా ఇవ్వలేదు. పోయిన సంవత్సరం నేను పెట్టుకోవడానికి హాస్పిటల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు నేను పెట్టుకోలేకపోయా. పోయిన సంవత్సరం పోయింది, ఈ సంవత్సరం నేను ఎదురు చూస్తున్నాను. మరి ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ ఎవరోళ్ళకి ఇట్లా. పోయిన సంవత్సరం చేయూత అన్నారు, ఆసరా అన్నారు, చదువుకునే పిల్లలకి ఒకే ఇంట్లో 10 అలా వచ్చేసినాయి. లేనడికి ఒక్కడ కూడా రాలేదు. నాకైతే 2 పిల్లలు చదువుకుంటున్నారు, ఒక బాబుకు 2 ఏళ్ళు వచ్చింది. తర్వాత అసలు రాలా డబ్బులు అసలు. ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అయినా ఆ రోజు జగన్ గారేమో మమ్మల్ని తీసుకెళ్ళి అమరావతిలో పాడేశాడమ్మా. ఇప్పుడు ఆయన దిగిపోయాడు, అది అలాగే ఉండిపోయే కాగితాలు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, ఈయన ఇప్పుడు ఆయన పార్టీ ఇవ్వడం అని చెప్పి మాకేమన్నా ఇళ్ల స్థలాల సంగతి కొంచెం చూస్తామని మనవి చేసుకుంటున్నామమ్మా. మాకు ఏ పథకం జగన్ ప్రభుత్వంలో కూడా నాకు ఏ పథకం అందలేదమ్మా. ఆ ఏదో ఇల్లు ఇస్తాడనుకుంటే ఆ ఇల్లు కూడా లేకుండా చేశాడు మేము తెలుగుదేశం అని. మీరు తెలుగుదేశం అని చెప్పి జగన్ ప్రభుత్వం హయాంలో ఏ పథకం ఇవ్వలేదు? ఏ పథకం ఇవ్వలేదమ్మా. నాకు 15,000 పథకం ఇవ్వలేదు, అమ్మఒడి పథకం ఇవ్వలేదు, ఏ పథకం ఇవ్వాల. ఏ పథకం అడిగినా లేదన్నారు. ఇల్లు అడిగితేనేమో 4 సంవత్సరాల తర్వాత అమరావతిలో ఇచ్చారమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా పథకం అమలు చేశారు. గ్యాస్ డబ్బులు మటుకు పడ్డాయమ్మా. మేము కోరుకునేది ఒకటే అమ్మా, మాకు ఏ పథకం ఇవ్వలేదు జగన్ గారు. ఆ ఇచ్చిన ఇల్లు కాస్త ఎందుకు పనికిరాని అమరావతిలో ఇచ్చాడమ్మా. చంద్రబాబు నాయుడు గారైనా మాకు ఆ ఇల్లు ఏమన్నా పథకాలు ఇస్తే, ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ అన్నారమ్మా, అది కూడా రాయలేదమ్మా.
సచివాలయానికి వెళ్ళి అడిగితే ఇంకా మాకేది రాలేదు, వస్తే రాస్తామంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లు కూడా లేరు కదమ్మా. అది ఆయన దయించి మా అమరావతిలో ఇచ్చిన ఇళ్ల స్థలాల వాళ్ళకి కోటి న్యాయం చేస్తే చాలమ్మా. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? ఆయనది బాగానే ఉంటుందమ్మా. ఆయన మాట మీద నిలబడే మనిషి. ఆ మాట అన్నా అంటే ఆ మాట కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్ళిపోతాడమ్మా. అందులో సమస్య లేదు. ఒకటి ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారండి. చేస్తామమ్మా. ఆయనదంతా ఒకటే అమ్మా. మా పిల్లలు పవన్ కళ్యాణ్